హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ టెక్ సౌండ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లో బడ్జెట్లో బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మరియు ఓవరాల్ సౌండ్ క్వాలిటీ ఉన్నటువంటి హెడ్సెట్ని అన్బాక్స్ చేసి దాని గేమింగ్ ఎక్స్పీరియన్స్ మరియు సౌండ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. నేను ఈ వీడియోలో అన్బాక్స్ చేస్తున్నటువంటి ఈ హెడ్సెట్ అయితే బోట్ బ్రాండ్ యొక్క బేస్ హెడ్స్ 105 ఇవి. ఇప్పుడు తెలిసిందే ఇండియాలో బోట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఈ ఆడియో డిపార్ట్మెంట్లో. మొదట దీని యొక్క అన్బాక్సింగ్ మరియు స్పెసిఫికేషన్ చూద్దాం. ఈ హెడ్సెట్ యొక్క బాక్స్ పైన బోట్ బ్రాండింగ్ ఉంది, సూపర్ ఎక్స్ట్రా బాస్ ఉంది, కింద బేస్ హెడ్స్ 105 అని ఉంది, ఇంకా సైడ్లో కూడా బోట్ అని బ్రాండింగ్ ఉంది. ఇంకా వెనకాల చూసినట్లయితే బోట్ బ్రాండింగ్ ఉంది, మనకి హెడ్సెట్ కనిపిస్తుంది లోపల నుండి. ఇంకా ఇక్కడ కీ స్పెక్స్ అయినట్టు రాశారు, వాటి గురించి మాట్లాడదాం. 13.5 mm డ్రైవర్స్, బేస్ గేమ్ స్ట్రాంగ్ అని ఉంది, హాఫ్ ఇన్ ఇయర్ ఎర్గనామిక్ డిజైన్ అని ఉంది, 1 బటన్ కంట్రోల్ విత్ మైక్, 3.5 హెడ్ ఫోన్ జాక్, పర్ఫెక్ట్ లెంత్, ఇన్స్టెంట్ వాయిస్ అసిస్టెంట్ అని ఉంది. అంటే దాని మీనింగ్ ఇందులో మనకు మైక్ ఉంది, అలాగే హెడ్ ఫోన్స్ మనకు వాయిస్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తాయని తెలుస్తుంది. ఇక బాక్స్ సీల్ ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. చూడొచ్చు, మనకు మొదట పైన హెడ్సెట్ ఉన్నాయి. ఈ హెడ్సెట్ని మనం బయటకు తీద్దాం, వీటిని పక్కన పెట్టి మిగతా కంటెంట్స్ ఏమైనా చూద్దాం. మనకు ఒకటి బోట్ థ్రెడ్ అని ఒక స్టిక్కర్ ఇచ్చారు అతికించుకోవడానికి, ఇంకా యూజర్ మాన్యువల్, ఇంకా ఇది 1 year వారంటీ కార్డ్. వీటి యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ రెండు ఇయర్ ఫోన్స్ మరియు ఇక్కడ మైక్ భాగం అయితే రెండు హార్డ్ ప్లాస్టిక్ బిల్డ్ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ 3.5 జాక్ ఉన్నట్టు ఎండ్లో కూడా మనకు హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది. ఈ మైక్ మరియు ఈ ఎండ్లో మ్యాట్ ఫినిష్ ఉంటుంది. ఇక్కడ ఇయర్ ఫోన్స్ మనకు గ్లాసీ ఫినిష్ ఉంటుంది. ఇవి ఎగ్జాక్ట్గా మనకు ఆపిల్ ఎయిర్ పాడ్స్ లాగా ఉంటాయి ఫినిష్ అంతా. చూడొచ్చు, ఇవి హాఫ్ ఇన్ ఇయర్ టైప్ అనమాట. చూడొచ్చు, చివరిలో ఎలాంటి సిలికాన్ టిప్ అయితే ఉండదు. ఇక ఈ ఇయర్ ఫోన్స్ నుంచి ఇక్కడ వరకు మనకు సిలికాన్ ఫినిష్ ఉంటుంది. మైక్ దగ్గర నుండి మైక్ హెడ్ ఫోన్ జాక్ వరకు ఓవరాల్గా మనకి బ్రేటెడ్ ఫినిష్ ఉంటుంది. మనకు ఓవరాల్గా ఫ్యాబ్రిక్ ఫినిష్ ఉంటుంది. దీనివల్ల మనకు బెటర్ డ్యూరబిలిటీ ఉంటుంది, అలాగే లుక్ కూడా చాలా బాగుంది. కలర్ చాలా కొంచెం స్ట్రైకింగ్ ఉంది కాబట్టి నేను ఈ కలర్ కొన్నాను. నేను కొన్నది లైమ్ గ్రీన్ కలర్, బ్లూ, వైట్, బ్లాక్ మరియు ఇగ్వానా కలర్స్లో కూడా ఈ హెడ్సెట్ అనేది అవైలబుల్ ఉంది, మీరు కావాలంటే కొనవచ్చు. అలాగే మనకి ఈ బ్రేటెడ్ ఫినిష్ వల్ల ఇంకో ఉపయోగం ఏమంటే, మనం నార్మల్గా వేరే సిలికాన్ ఫినిష్ ఉన్నటువంటి హెడ్సెట్ని యూస్ చేసి మనం ఒక చోట పెట్టి మళ్ళీ వాటిని వెంటనే యూస్ చేయాలంటే మనం ఇలా విడదీయడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఇది ఇలా కాదు, ఈ బ్రేటెడ్ ఫినిష్ ఉండడం వల్ల మనం ఎలా స్టోర్ చేసి ఎలా మూటలు పెట్టి ఒక చోట పెట్టినా కూడా మనం తీసుకొని వెంటనే త్వరగా వీటిని ఇలా రిమూవ్ చేసి వెంటనే యూస్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. ఇది దీంట్లో మనకు కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ప్రైస్కి ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. వీటి యొక్క సౌండ్ క్వాలిటీ అయితే ఈ బడ్జెట్ 399 రూపీస్ ఈ బడ్జెట్కి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ యొక్క నేమే బేస్ హెడ్స్ కదా, కానీ ఇందులో కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేసినంత బేస్ అయితే ఉండదు, కానీ ఓవరాల్గా బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. తర్వాత మనం వీటి యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో ఎక్సలెంట్ సౌండ్ సపరేషన్ అని చెప్పుకోవచ్చు. మనకు గేమ్లో మనకు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నటువంటి సౌండ్ లెఫ్ట్ నుండే వినిపిస్తుంది, రైట్ సైడ్ నుంచి వస్తున్న సౌండ్ రైట్ సైడే వినిపిస్తుంది. ఎక్సలెంట్ సౌండ్ సపరేషన్ అని చెప్పుకోవచ్చు. నేను ఈ హెడ్సెట్ కొనే ముందు కొంచెం వీటి గురించి తెలుసుకునే కొన్నాను, ఎందుకంటే ఇందులో 13 mm లార్జ్ డ్రైవర్స్ ఉంటాయి. ఈ కేటగిరీలో మనకు నాకు తెలిసి ఏ హెడ్సెట్లోనో ఈ డ్రైవర్స్ దొరకవు. ఈ లార్జ్ 13 mm డ్రైవర్స్ వల్ల మనకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మరియు బెటర్ సౌండ్ క్వాలిటీ అనేది ఉంటుంది. ఇక ఫైనల్ కంక్లూజన్ ఏమంటే, గేమింగ్ కోసమైనా మీడియా కన్జంప్షన్ కోసమైనా ఇవి బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ హెడ్సెట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. లేదా వీటికంటే కొంచెం మీకు బెటర్ బేస్ మరియు బెటర్ సౌండ్ క్వాలిటీ కావాలనుకుంటే మీరు అప్ టు 1000 రూపీస్ వరకు పెట్టి వైర్ హెడ్సెట్ అనుకుంటే వీటికంటే మంచి బెటర్ ఆడియో క్వాలిటీని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ ప్రైస్కి అయితే ఇవి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.